నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 17th మే 2026 ఆదివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాం. నిన్న అనుకుంటా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఒక సంఘటన జరిగింది. ఒక ప్రేమోన్మాది ఒక అమ్మాయిని ప్రేమించలేదని కత్తితోటి దాడి చేస్తే అమ్మాయి అక్కడికక్కడే చనిపోతే స్థానికులు ఎవరైతే నాలాంటి వాళ్ళు, ఇప్పుడు వీడియో చూసే మీలాంటి వాళ్ళు, ఆ ఘటనను చూసి చలించి తట్టుకోలేక ఇట్లాంటి వాడిని భూమి మీద ఉంచుడు వేస్ట్ అని చెప్పి ప్రజలందరూ తిరగబడి వాడిని కుక్కని కొట్టినట్టు కొడితే ఒకరోజు హాస్పిటల్ నుండి ఈరోజు ఉదయం చనిపోయాడు. నిజంగా చెప్తున్నా, ఈ చైతన్యం అనేది ప్రతి ఒక్కళ్ళ జాగాలో రావాలి. అంటే అన్ని ప్లేస్లలో, తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో. ఎందుకంటే చాలామంది ఏదైనా సంఘటన జరిగేటప్పుడు ఫోన్లు పట్టుకొని వీడియోలు తీసుకుంటారు. అందులో మనం పోతే మనని పోలీసు వాళ్ళు మనని కూడా అరెస్ట్ చేస్తారు, లేకపోతే నువ్వెందుకు ఇక్కడ ఉన్నావని అడుగుతారు. ఇవన్నీ భయపడి చాలామంది చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి ఉంది. లేకపోతే మన కుటుంబ సభ్యుల వలన, మన అమ్మ నాన్న కానీ, మన భార్య కానీ ఉంటే మనకెందుకు సపడేకుండు, మనకున్న సమస్యలు జరిగిపోతలేవు, అందులో మనం ఎందుకు ఎంటర్ అవ్వడం. నిజంగా ఇదే పని వాడు చేసింది గిట్ట పోలీసు వాళ్ళు గిట్ట ఎన్కౌంటర్ గిట్ట చేస్తే పోలీసు వాళ్ళను మానవ హక్కుల చట్టం అదని ఇదని వాళ్ళందరూ పరిశన్ చేద్దాం. ప్రజలే ఏకమై కుక్కను కొట్టినట్టు కొట్టి చంపిర్రంటే అమ్మ, మీ అందరికీ హ్యాట్సప్. చాలా మంచి నిర్ణయం తీసుకున్నాం. ఇట్లా చేస్తేనే ఇంకొక కాడ ఎక్కడన్నా ఎవడన్నా ఏమన్నా వేయాలన్నా భయపడతాడు. అన్ని ప్రభుత్వాలే రావాలి, చట్టాలే రావాలి, అవే వచ్చి మనిషిని తీసుకుపోయి శిక్షలు వేయాలంటే జరిగాయి కదా. పైసలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, చట్టాన్ని కూడా మేనేజ్ చేస్తారు. మీరు చూడరు, ఇప్పుడు మొన్న మనం తెలంగాణలో ఒక నెల రోజులు ఒకటే న్యూస్ వేసి నచ్చనోడు చిన్న చిన్న ఇన్ఫ్లుయర్స్, నాలాంటి యూట్యూబర్స్ అందరు సోషల్ మీడియాలో గిరిజనులకు అన్యాయం జరిగింది, 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు అని ఒర్రిరు. ఎప్పుడైతే ఒక లీడర్కి సంబంధించిన కొడుకు ఇష్యూ రోడ్డు మీదకి వచ్చిందో కథం, ఆ మ్యాటరే లేదు, అది మొత్తం సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఇది మెయిన్ స్క్రీన్లోకి వచ్చేసి ఇప్పుడు దీని గురించి అన్ని ఛానళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చిన్న పిల్లల ఫోటోలు చూపెట్టుకుంటా రేపు ఆ పిల్లకు భవిష్యత్తు లేకుండా. సరే, జరిగిపోయింది, చట్టం దృష్టికి పోయింది, వాళ్ళు కేసు పెట్టిర్రు, వాళ్ళు అరెస్ట్ చేస్తారు, వాళ్ళు జైలుకి పోతారు, అదేమైనా ఉంటే కోర్టులలో చూసుకుంటారు. లేకపోతే ఇద్దరు బాగా ఆర్థికంగా ఉన్న పార్టీలే కాబట్టి వాళ్ళు మాట్లాడుకొని ఏదైనా సెటిల్మెంట్ చేసుకుంటారు. కానీ సోషల్ మీడియాలో నిజంగా గరీబోళ్ళకి అన్యాయం జరిగిందని కొంతమంది అయితే మైకుల కాడికి వచ్చి మేము వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డామని మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు కనబడతలేదు. ఆ వార్త అసలు కనుమరుగైపోయింది. 50 కోట్లు అన్నారు, 100 కోట్లు అన్నారు, లైవ్ల ప్రోగ్రాంలు వచ్చినాయి. వాళ్ళ గిరిజనులకు ఎవరైతే ఎస్టీకి సంబంధించిన వాళ్ళకి లీడర్లు వచ్చి సోషల్ మీడియాలో ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటిలలో కూర్చొని గంటలు వాటి మీద చర్చలు జరిగినాయి. కొంతమంది బాధితులకు సపోర్ట్గా ఉంటే కొంతమంది అపోజిషన్ వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ వార్తనే లేదు. ఏమైందంటారు? ఎన్ని టీవీ ఛానళ్ళను మేనేజ్ చేసిందంటారు, లేకపోతే వాళ్ళ వెనకాల ఏ పొలిటికల్ లీడర్ పార్టీ ఉందనుకుంటారు. మీ ప్రజలు గమనించాలి. నిజంగా చెప్తున్నాం, మనం మనం కళ్ళ ముంగట జరిగిన దాన్ని మనం సైలెంట్గా ఉండి చప్పుడేకుంటే రేపు మన పిల్లల మీద కూడా వస్తుంది. ఇప్పుడు వాడిని పాపం స్కూల్లో చెప్తుందంట, ప్రేమించురా భయ్, నువ్వు ప్రేమించని ఓడద్దంటాడు. ఎంతమందినైనా ప్రేమించు, కానీ అవతల వాళ్ళు నిన్ను కూడా ప్రేమించాలి కదా. ఇప్పుడు ఏం సాధించినావు? వాళ్ళ అమ్మ నాన్నకు ఆ బిడ్డలు లేకుండా చేసినావు, మీ అయ్యవకు నువ్వు లేకుండా అయినావు, కథం. కనీసం ముడ్డి కిందికి 30 ఏళ్ళు రాక ఉంది, నువ్వు పోతి ఆ పిల్లవాయి. ఇద్దరు లైఫ్లు వీక్నే. నిజంగా జడ్చర్ల ప్రజలకు పాదాభివందనం. ఎంత మంచి పని చేసిరంటే చరిత్రలో నిలబడిపోతారు. నిజంగా ఆ పిల్ల, చనిపోయిన పిల్ల కూడా ఆత్మ శాంతించుతుంది. నిజంగా ఇంతమంది నా వెనకాల, నాకు సంబంధం లేదు, నా బ్లడ్ రిలేషన్ కాదు, అయినా నాకు ఇంతమంది సపోర్ట్గా నిలబడ్డారంటే ఆమె నిజంగా ఖుషి అవుతుంది. లేకపోతే ఏంది, రోడ్ల మీద ఎవడు దొరుకుతాడు. చిన్నపిల్ల ఒక ఆమె నడుచుకుంటూ పోతుంది స్కూల్కి వెళ్ళి ఇంటికి, 2 బైక్ వేసుకొని వస్తారు పోరా.
ఎవ్వనికి ముడి కింద 20 ఏళ్ళు ఉండేవి, 16 ఏళ్ళు, 17 ఏళ్ళు, 18 ఏళ్ళు, గింతే. పోవాలి, ఆ పిల్లను గెలకాలి, లేకపోతే ఏమన్నా అనాలి. ఓడన పోయి మందలిస్తే ఏమన్నా అన్న ఏంద్రాబాయి ఏమో అంటున్నావు ఏంద్రా అంటే, నీకెందుకురా నీ పని నువ్వు చూసుకొని లెవెల్ అయిపోయింది పోరాళ్ళు. ఏమన్నా అంటే నా వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, నువ్వు ఇసొంటి వాళ్ళకి ఇట్లా చేస్తేనే ఇంకొకటి తయారు కాడు. నిజమే, వాడు ఏ మతం కూడా అన్నా కానీ, అది హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఎవడన్నా కానీ, వాడు ఎవరన్నా పిల్లలను అమ్మాయిలను ఇట్లా నేను ప్రేమించిన నువ్వే నాకు కావాలి, నువ్వు లేకపోతే నువ్వు చచ్చిపోతే చచ్చిపో, కానీ వాళ్ళని చంపే రైట్స్ మనకు లేవు. ప్రేమించి ఏముందిరా అబ్బాయి, ఎంతమందినైనా ప్రేమించి ఎవడద్దు అంటున్నాడు. ఇప్పుడు అందరికి నచ్చాలని రూల్ లేదు కదా. కొంతమంది మంచి టాలెంట్ ఉన్న అమ్మాయిలు, మంచి అమ్మ నాన్నకు ఒకతే కూతురు ఉంటుంది, బాగా చదువుకుంటుంది, స్కూల్ ఫస్ట్ ఉంటుంది, అన్నిట్లలో ఫస్ట్ ఉంటుంది, కానీ అమ్మ ఎవరిని ప్రేమిస్తుంది? ఆవారా కానీ ఏం తెలివి లేదని ప్రేమిస్తుంది. మన దగ్గర అన్నీ ఉన్నాయి, నేను నిన్ను మా అమ్మ లెక్క చూసుకుంటా, నేను మంచిగా మహారాణి లెక్క ఆదుకుంటా అంటే నేను ఎవరు ప్రేమించాను? నిన్ను ప్రేమించకపోతే వదిలేయి, నీ పని నువ్వు చేసుకుంటావు. నీ కిస్మతులు ఉంటే అది ఏ కొండ మీద గోపయ్య దగ్గర ఉన్నా మళ్ళీ నీ దగ్గర కాదు. కిస్మతులు లేని దాని గురించి నువ్వే నాకు కావాలంటే నువ్వు ఆ పిల్లని చంపుతీవి, ఆ పిల్ల ప్రాణం తీసి నువ్వు కూడా ప్రాణం పోగొట్టుకుంటుంది. 2 రకాలుగా మైనస్ అయింది కదా. చెప్పు, ఏం సాధించను జీవితంలో? కొంచెమన్నా లోకజ్ఞానం ఉండాలి. అరే నేను రేపు అమ్మాయిని ఇష్టపడ్డా కదా, బ్రతికుంటే ఎక్కడున్నా బ్రతికే ఉంటుంది కదా, నేను రేపు ఎప్పుడన్నా కనబడ్డప్పుడు అరే నేను ప్రేమించిన అమ్మాయి అని చెప్పుకోవడానికి అన్న ఉంటుంది కదా అని అనుకోవాలి. ప్రాణం తీస్తే నువ్వు ప్రేమించినవి ఎట్లయితావు రా? ప్రేమించడం అంటే ఏంటిదిరా? ఒక మనిషిని చంపడా. ఏమైంది చెప్పు, ఏం సాధించు? ఆ మధ్యలో ఒక సినిమా వచ్చింది, పల్లెటూరు స్టోరీ. తండ్రి కూతురుకు HIV ఇంజెక్షన్ ఇచ్చాడు, కానీ ఆమె లవర్ అతన్ని వదిలిపెట్టావు. గది ప్రేమ. అంతకుముందు ఒక సినిమాలో హీరోయిన్ వాళ్ళ తండ్రి హీరో మర్మాంగనం పోసేస్తాడు, అయినా హీరోయిన్ నువ్వు నాకు కావాలని, నాకు దాంతో సంబంధం లేదు, నువ్వు ఉంటే చాలంట. గది ప్రేమ. మనిషిని చంపితే ప్రేమ ఎట్లయితుంది? రాక్షసుని అయితే ఉంది, రావణాసురుని లెక్క నువ్వు చంపితే అది ప్రేమ అనరు దాన్ని. నాకు దక్కద్ది వాళ్ళకి దక్కద్దు అనే లెక్క నువ్వు చేసినావు. ఇప్పుడు ఆయన చంపుతీవి, నువ్వు రేపు పొద్దుగాల బతికున్న జీవితకాలం జైలే, అందులోకైనాక ఏదో రోగం వచ్చి చచ్చిపోతావు. వాళ్ళు పెట్టే తిండికి, అక్కడ ఉన్న వాతావరణానికి. జైలు అంటే పంచభక్ష పరిమాణాలు పెడతారే. నిజంగా చెప్తున్నా సార్, షాద్నగర్ ప్రజలు అందులో ఎవరెవరైతే ఒక్క చెంపదెబ్బ కొట్టిన వాళ్ళు కూడా మీరు దేవునితో సమానం. మీలాంటి వాళ్ళు అటువంటి సమయం వచ్చినప్పుడు అట్లా స్పందించితే పోలీస్ వద్దు, ఏమద్దు, ఇమీడియట్లీ న్యాయం జరిగిపోతుంది. అవతలలో మంచి పని చేసేది. కుక్కను కొట్టినట్టు కొట్టిరు కదా, ఆ పిల్ల నిజంగా చెప్తున్నా, ఆ పిల్ల ఆత్మ బాగా సంతోషపడుతుంది. నా లైఫ్ ఎట్లా ఈడు నాశనం చేసిండు, నాతో పాటు ఈడు కూడా వేయింటాడు. చాలా గొప్ప విషయం, మంచి డిసిజన్ తీసుకున్నారు షాద్నగర్ ప్రజలు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ముందటికి వచ్చి భయపడకుండా నిర్ణయాలు తీసుకోవాలి. నా కుటుంబం అంటే రేపు మన కుటుంబం మీదకి వచ్చినప్పుడు కూడా ఎవరు రాడు. మీరు చూడరు సోషల్ మీడియాలో ఏదైనా వార్త వస్తుంది, 4 రోజులు దాని గురించి హైలైట్ చేస్తారు, మేనేజ్ చేస్తారు, బలిసిన వాళ్ళు మిగతా వార్తను మళ్ళీ తీసుకొస్తారు. ఇది సైడ్ అయిపోతుంది. ఇప్పుడు మన తెలంగాణలో ఏం జరుగుతుంది? మొన్నటిదాకా ఒకళ్ళు లంబడోళ్ళకి సంబంధించిన పాపం వాళ్ళు ఆడీడ రూపాయి జమ చేసి ఒక పెద్ద మనిషికి ఇచ్చారు. ఆ పెద్ద మనిషి ఇంకో పెద్ద మనిషికి ఇచ్చారు. ఆ వార్త మస్తు నడిచింది సోషల్ మీడియాలో, దాని గురించే మాట్లాడారు. తర్వాత అది బంద్ అయింది. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుని కొడుకు దానికి సంబంధించింది ముంగటికి వచ్చింది. ప్రజలందరూ తిరగబడితే ఏదైనా బలిసినోడైనా బక్కోడైనా భయపడతాడేమని వేయాలంటే. నిజంగా షాద్నగర్ ప్రజలు, మీరు జడ్చర్ల ప్రజలు మీ అందరికీ పాదాభివందనాలు. మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన సంఘటన మీద వాళ్ళు తీసుకున్న డిసిజన్ చాలా గ్రేట్, మంచి పని చేసేది సార్. పోలీసు వాళ్ళకు కూడా పని లేకుండా చేశారు. ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ సార్. నమస్తే, జై శ్రీరామ్.